షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. కోసం 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్లారో అని అడిగే హక్కు లేదంటారా? ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం. నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు, బాధపడతావని తెలుసు. కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించు. రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి. అంటే ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడదాని దగ్గరికి వెళ్ళడమే. సీత, తొందరపడి పొరపాటుగా నిందలు వేకు. నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు. నా మాట నమ్ము. అని అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి? సీత, నేను చెప్పేది అబద్ధం కాదు. మరి నిజమేమిటో చెప్పండి. నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేను. నిజమేమిటో ఎలా చెప్తారో, ఎందుకు చెప్తారో? సొమ్ము కోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజమెందుకు చెప్తాడండి? అబద్ధమే చెప్తాడు. సీత, భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం. భర్త మాట భార్య, భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి. అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి. అత్తయ్య, మీరే చెప్పండి. రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప? లేదమ్మా, నీ తప్పేం లేదు. ఏరా, కారణం చెప్పలేనంత రాతకార్యం ఏం చేస్తావు రాత్రి? అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? ఒళ్ళు పొగరెక్కితే తల్లాన్ని తల్లడానికి చేతులు కళ్ళు అన్నీ వస్తారా? రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతారా భ్రష్టుడా? నాన్న, నువ్వు రాకపోవడానికి సవ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా? చెప్పు. ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రాన్ని ఎలా చెప్పగలరు సార్? ఎవయా నైట్ జాలియా? నిద్రలేని మొహం చూస్తుంటే తెలియడం లేదు. రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుకుంటాడు. వ్యధవేషాలు వేసిన చాలక నీ తప్పును కప్పించుకోవడానికి అడ్డండి. అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా? పేరుకు మాత్రం ఈవిడ పెళ్ళంగా ఉన్నా, పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి, నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా? కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా? అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక, ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదాని ఒక్క కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా? ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు, పరాయి వాళ్ళు భావించారు, ఆఖరికి కట్టుకున్నది భావించింది. మగాడిగా నా ఓర్పుకు హద్దుంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది. సీత, ప్రేమ అనే బంధం తెగిపోయాక, మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో, ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది. నీకే కాదు, నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను. వస్తాను. ఏమిటా సమాచారం? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణబాబు మనసు విరిగిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయారు బాబు. తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా. తప్పు చేసింది నేను కదా నాయన. అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను. అంతస్తులు వదిలి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను, నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు. నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు. అది కాదు బావగారు, ఆ అట్టగాడిది రాత్రంతా చిందులతో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేశారో అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పమంటావా శంకరయ్య? అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా, మహోన్నతుడని అర్థమయ్యా. నాన్న, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా. పెళ్ళం ఇంట్లో కాచు కూర్చుంటే రాత్రంతా అడ్డమైన తిరుగుచ్చిన మనిషి. చాలే ఆపవే. తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళని. రాత్రి అంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు? నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడే. మరి నాకు ఆ విషయం ఆయన ఎందుకు చెప్పలేదు? నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను. నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు.
ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి? నాన్న సీత, నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం, నేరం. నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు, మీ అందరి బుద్ధి ఏమైందయ్యా? మీలో ఎవరో కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం చెట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యి అతను. కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యి అతను. అలాంటి మనుషుల గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు. సీత, తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా. తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు. నిజంగా తప్పు చేసిన భర్తలను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి, ఏ కాపురం నిలబడలేదు. నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. అమ్మాయి గారు కొంప మునిగిపోయింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవయ్యా. కృష్ణబాబు ఆ టైపిస్ట్ పిల్లలతో మకాం పెట్టారట. ఆమె పెళ్లి కూడా చేసుకుంటా. లేదు, అలా జరగడానికి వీల్లేదు నాన్న. ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నా తప్పులన్నీ మన్నించమని, అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను. ఆయన నేను దక్కించుకుంటాను, ఆయన దక్కించుకుంటాను. హలో, ఎస్, హోమ్ డు యు వాంట్? నేను కృష్ణ గారి మిస్సెస్ ని. ఆయనతో ఒకసారి మాట్లాడాలి. సారీ, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ప్లీజ్, చాలా ముఖ్యమైన విషయం, ఆయనతోనే మాట్లాడాలి. ఆయన మీరెవరా? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట, ఆయనే చెప్పమన్నారు. హలో హలో, నువ్వేం బాధపడకు, అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు. హలో హలో మై డియర్ హౌస్ మెంబర్స్, ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, హౌ ఆర్ యు? మీరంతా ఎలా ఉన్నారు? ఏమిటి అలా చూస్తున్నారు? ఓహో, కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా? డార్లింగ్, లేట్ ఎందుకు, విషయం చెప్పండి. ఓ యా యా స్వస్తి శ్రీ చాందమాన సంవత్సరస్, సారీ నోరు తిరగట్లేదు, డాష్ డాష్ లగ్నం ముందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లిని వరుడు రామకృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ శుభముహూర్తమునకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపమునకు విచ్చేసి క్యూలో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన ఇవ శుభలేఖలు. చేతికి అందించాలా తాగేసి లిల్లిలో పిల్లిలో పెళ్లి చేసుకుని సీతకు అన్యాయం చేసి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తారా భ్రష్టుడా? బెహగ్రగంలో బ్రేక్ డాన్స్ కలిపి సంకరం చేస్తానంటే నేను చస్తే ఒప్పుకోనరా. ఏమండి, తొందరపడి తప్పు చేసిన నాకు ఇంత పెద్ద శిక్ష వేయాలనుకోవటం చాలా అన్యాయం అండి. తాగి కుప్పలేసి అన్నయ్యని బ్రతిమాల లాభం లేదు. ముందు సిగ్గులేని దాని నుంచి అన్నయ్యని రక్షించాలి. బలవంతంగానైనా సరే వీళ్ళిద్దరు మధ్య ఉన్న కనెక్షన్ కట్ చేయాలి. లిల్లీ, నేను ఆడే నాటకంలో పాలు పంచుకుని నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు. బాబు గారు కొంప మునిగిపోయింది. ఏమిటి సింహాచలం, ఏం జరిగింది? మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి అచ్చు వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంలాగా వెళ్ళిపోయారు. అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి పేరు జరుగుతుంది. ఏం గొడవలు జరిగిపోతుందో ఏమో. ఏమండి, ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం. శుభలేఖలు అయిపోయారే ఉంది. ఏమిటయ్యా, చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు. ఆ వెధవా నేను వచ్చి వాడి చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇడ్చుకుపోతానని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడండి దొంగ రాజకీయాలు. నాన్న, శుభలేఖలో రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది, ఎలాగైనా పెళ్లి ఆపాలి. పదండి నాన్న. ఏమండి, ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది, పదండి. అవునా, దూసుకెళ్ళి అన్నయ్య రెక్కో చొక్కా పుచ్చుకుని ఈడ్చుకుని వచ్చి. ఏమిటండి ఆలస్యం చేస్తున్నారు? కావాలంటే మగాళ్ళ మధ్యకి నేను వెళ్తాను.
మగాళ్ళ మధ్యకెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుందని కాసుకొచ్చాం. ఏమండి సూత్రధారణ టైం దగ్గర పడుతుంది పదండి. నాన్న జారిపోయే జీవితం మీద ఎవరిది కాదు గనక మీరందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఆలస్యం చేస్తే జీవితాంతం ఏడవలసింది నేను. అందుకే నేనే ముందు వెళ్తాను. ఆపండి, ఈ పెళ్లి జరగనివ్వను. అవసరం వస్తే మీ అందరినీ కాల్చి పారేస్తాను. అంతే అంతే అంతే. ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత ట్రిమ్ముగా ఉన్నాడో. గిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయే వరకు కక్కావి కట్ చేసేయాలి. పద పద. పెన్సిల్ నా కొడుకు అక్కడ పిస్టల్ తో అల్లరి చేస్తున్నాడు సార్. నాతో పాటు మీ అందరూ కూడా ఈ పెళ్లి నా పెళ్లి లేదా షూట్ చేసి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారు మీరు. షూట్ చేసి Take him to custody. Yes, sir. Take him out. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆయన నాకు తాళి కట్టిన భర్త అమ్మా. అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి మీరైనా ఆపండమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది చూస్తూ ఊరుకుంటారా మీరు? అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీల్లేదని గొడవ పెడుతున్నారు సార్. Absurd. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. Yes. What's happening? What is this? దండం పెడతానమ్మా, నా మాట నమ్మండి. ఏమిటండి మా పెళ్లి కొడుకు మా కావాల్సిన అబ్బాయి అంటే ఆయనకి పెళ్లి అయిపోతుందన్నమాట. అదిగో వ్యాన్ లో తీసుకెళ్తాం. అదిగో వ్యాన్. No. మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టిన మనుషులా లేకపోతే చెంబల వ్యాలీ ముఠానా? అదేమీ కాదు సార్. నేను గొప్ప సంగీత విద్వాంసుని సార్. ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని. స్టాప్ దట్ నాన్సెన్స్. అలాగే సార్. అమాయకులుగా నటిస్తే వదిలిపెడతాననుకుంటున్నారా? అవసరమైతే అండమాన్ పంపించేయగలను. అండమాన్ ఎందుకండి, అన్నవరం పంపించేయండి. మా నేటివ్ ప్లేస్ అదే. షట్ అప్. ఐ విల్ కిక్ యు రాస్కెల్. మీరెవరు? వీళ్ళంతా మా వాళ్ళే సార్. ఐ సీ. ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట. రింగ్ లీడర్ కాదు సార్, మా అబ్బాయి కృష్ణ. షట్ అప్. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరు కూడా తగిలించండి సంఖ్య. చాలా బరువుగా ఉన్నాయి సార్. ఇది తీసి వాళ్ళకి ఏంటి సార్? అదిగా సార్, నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పక్కర్లేదు. నా గొళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయగలను. ఒరే కోటిగా, నువ్వా? రా. కోటిగా, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే వచ్చాను కానీ రేయ్, నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. సాయమా? అడుగు. ఏమిటది? మరేం లేదు, వీళ్ళంతా మావాళ్ళేరా. వాట్? పెళ్లి పందిట్లోకి కళ్ళు దాగిన కూతుర్లా ప్రవేశించిన ఈ ముఠ నీ వాళ్ళ? డామ్ డిస్కరేజ్ మ్యాన్. సారీరా. అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిరిలో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి. మక్కలు ఎరగదని బొక్కలకు దోసేస్తారు. ఆ భయమేం అక్కర్లేదయ్యా. ఈ ఊరొచ్చిన అజీ నా చిన్ననాటి స్నేహితుడు. నేను ఇక్కడున్నట్టు వాడికి తెలియదు. అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు. అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు. ఇది బ్రహ్మాండం. అదిరా సంగతి. వెల్, మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి ఆడిన నాటకం అన్నమాట ఇది. ఏమయ్యా, ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి? మీ కార్డులు కాదు సార్, మా మావయ్య ధైర్యం చెప్పడంతో ఓ అరడజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన్ని కొట్టాను. ఐసీ. ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ బెడీలు తీసేయి. ఒరే కోటిగా, ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించావంటరా. ఏమండి, భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థమైందండి. నన్ను మన్నించండి.
సీత చూడమ్మా, భార్యాభర్తలిద్దరూ లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్డ్ గా ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదేనండి.